లక్ష్మీ కటాక్షం. సో ఎప్పుడో ఏమో కానీ ఈ రోజు అయితే నాకు లక్ష్మీ కటాక్షం దొరికింది. మంచి క్యూట్ లవ్ స్టోరీ అలా అలా వెళ్తుంది సార్. కొంచెం దాడి చూసే కదా మొత్తం ఓట్లు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఇదే తగులుతుంది. ఏంటి అసలు జోనర్ ఏంటి అంటే ఇట్స్ కంప్లీట్ పొలిటికల్ సెటైరికల్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. ధర్మ, నువ్వు ఎమ్మెల్యే అవటానికి కావాల్సిన 100 కోట్లు బయలుదేరబోతున్నాయి. నువ్వు రావాల్సిందే, వచ్చి 100 కోట్లు ఇవ్వాల్సిందే. నేను ఎవరికైనా భయపడ్డానంటే వాళ్ళు నేను ప్రేమిస్తున్నట్టే, లేకపోతే నేను ఇష్టపడని వాళ్ళకి నేను భయపడాను. కొంచెం భయపడండి. లేదండి, రావట్లేదు. అవియర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక స్పెషల్ ఏంజల్ అయితే మీ ముందుకు తీసుకొని వచ్చేసా. సో అద్భుతమైన సినిమాలు ఎక్కడున్నా తీసుకురావడం నా బాధ్యత కాబట్టి ఒక బెస్ట్ కంటెంట్ ఉన్న మూవీ తీసుకుంటూ మీ ముందుకు వస్తున్నా. అలాగే హీరోయిన్ కూడా చాలా బాగున్నారు, సో పద్ధతిగా. సో కొంచెం మాట్లాడేసి మూవీ విశేషాలు అయితే తెలుసుకుందాం. అండ్ హాయ్. హలో అండి. హాయ్. ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? సూపర్ అండ్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్యూమ్ చాలా బాగుంది. రైట్. అండ్ లక్ష్మీ కటాక్షం. సో ఎప్పుడో ఏమో కానీ ఈ రోజు అయితే నాకు లక్ష్మీ కటాక్షం దొరికింది. సో ఎలా అనిపిస్తుంది స్టోరీ విన్నప్పుడు? మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ అలాంటి రొటేషన్ క్వశ్చన్లు కాకుండా రైట్గా అడుగుదాం. ఏంటి అంటే ఇది కొంచెం నెగిటివ్ అనుకోవచ్చు మీరు, బట్ నాకు అడగాలనిపించింది. మార్నింగ్ నుండి చూస్తున్నాను మీ ఇంటర్వ్యూలో, ఎక్కడ మీ పోస్ట్ కనిపించలా. ప్రీషియస్ థింగ్స్ నీడ్ టు బి హిడెన్. సో ఏదో చెప్పారు. ఇట్స్ మై డైరెక్టర్స్ చాయిస్. నా క్యారెక్టర్ అంటే యూ కెన్ సీ మచ్. అందాన్ని ఆరాధించడం అంటారు అనమాట. ఎక్కువగా జనరల్గా ఎక్కడ అందం ఉన్నా దాన్ని ఖచ్చితంగా పోస్టర్ లో మాకు ఉంటుందని అనుకుంటాం. సో అంటే నేను చూసే దాంట్లో ఎక్కడ కనిపించింది, ఎందుకు ఎనీథింగ్ స్పెషల్ క్యారెక్టర్ అని అంతే. హీ వాంటెడ్ టు హైడ్ ఇట్. థియేటర్స్ లోనే రివీల్ చేయాలి స్పెషల్ క్యారెక్టర్. ప్రతి సినిమాలో కూడా ఒక క్వశ్చన్ వేస్తారు, మేము ఎన్ని క్వశ్చన్ వేసినా వాళ్ళ ఆన్సర్ ఒకటే చెప్తారు అనమాట. సో ఎందుకు ఆ కీ పాయింట్ ని దాస్తారు అంటే అది మీరు థియేటర్లోనే చూడాలి. మీరు ఇప్పుడు అదే డైలాగ్ వేసారు, థియేటర్లోనే చూడాలి. సో అంతే కదా, దాచేది థియేటర్స్ కి రావాలని కదా. చాలా దాచినట్టున్నారు, అర్థమవుతుంది. సో మన బాలకృష్ణ గారి లాగా కుప్పలు రైట్. లక్ష్మీ కటాక్షం అంటే ఇది ఎలా ఉందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం చూస్తుంటే కొంచెం ట్రైలర్లో చూస్తుంది మంచి క్యూట్ లవ్ స్టోరీ అలా అలా వెళ్తుంది సార్. కొంచెం దాడి చూసే కదా మొత్తం ఓట్లు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఇదే తగులుతుంది. ఏంటి అసలు దీని జోనర్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఇట్స్ కంప్లీట్ పొలిటికల్ సెటైరికల్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడున్న ఎలక్షన్స్ కూడా దగ్గరలో ఉన్నాయి కాబట్టి అదే కదా మా భయం. సో దానికి రిలేటెడ్ ఉన్న కాన్సెప్ట్. సో దే ప్లాన్ టు రిలీజ్ ఎట్ దిస్ పర్టికులర్ టైం. అండ్ పొలిటికల్ సెటారికల్ సినిమాలో ఎంత బ్యూటిఫుల్ అమ్మాయిని ఎందులో ఇరికించారు అని అనుకోవచ్చు. ఐ ప్లేడ్ ఎ రోల్ కాల్డ్ మీరా. సో ఈ అమ్మాయి క్యారెక్టర్ ఏంటంటే అర్జున్ పోలీస్ ఎవరైతే ఉన్నారో, షీ ప్లేడ్ హిస్ పెయిర్. సో ఒక వెల్ మెచ్యూర్డ్, వెల్ బ్యాలెన్స్డ్, అన్ని ఎమోషన్స్ ని హ్యాండిల్ చేయగలిగే అమ్మాయి. ఈ పొలిటికల్ సెటారికల్ డ్రామాలో ఈ అమ్మాయి ఎందుకు ఉంది అంటే కనుక ఇట్స్ సపరేట్ ట్రాక్, బట్ అండర్ కరెంట్లీ లింక్డ్ టు దిస్ పొలిటికల్ డ్రామా. అందులో చూసా ప్రతి ఒక్క అనేది చాలా పవర్ఫుల్ గా అనిపిస్తుంది. ప్రతి ఒక్క యుద్ధము ఒక కాజ్ తో, ఒక రీజన్ తో, ఎక్కడో చోట దెబ్బ తగిలితే స్టార్ట్ అవుతుంది కదా. సో కైండ్ ఆఫ్ ఇంకోటి ప్రతి మగాడి విజయానికి ఆడుతుంటారు అలాగే ఇక్కడ కూడా అంతే కదా. సో అంటే నాకు ఆ పోలీస్ క్యారెక్టర్ కూడా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు పర్టికులర్ గా ఎలక్షన్ మోడ్ లో, ఎలక్షన్ టైంలో పోలీసు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటదంటే ఇటు అటు అనేది లేక వాళ్ళకంటూ అంటే స్ట్రెస్ ఫీల్ లో ఉంటారు చాలా. అలాంటప్పుడు వెనక నుండి ఒక బ్యాక్గ్రౌండ్ ఉండాలి అనుకుంటారు. సో ఈ మూవీ వరకు వస్తే అంటే లక్ష్మీ కటాక్షం అని పెట్టారు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ పెట్టారు, మధ్యలో కామెడీ తీసుకుంటూ వెళ్ళారు అనమాట, కామెడీ జోనర్కి. సో అంటే పొలిటికల్ అంటేనే సీరియస్. మన ఏపీలో ఎంత వేడిగా ఉందో మీకు తెలుసు, తెలంగాణ వరకు గట్టిగా వస్తుంది. సో ఈ గ్యాప్ లో అంటే కామెడీని రన్ చేయడం కరెక్ట్ అని మీ ఫీలింగ్? వై నాట్? ప్రతి యాంగిల్, ప్రతి ఒక్క టాపిక్ ని చెప్పే విధానం బట్టి అది మారిపోతుంది. మై డైరెక్టర్ చూస్ టు సే ఇట్ ఇన్ ఏ కామెడీ వే. ఇప్పుడు కొట్టి చెప్తే అందరూ వినకపోవచ్చు, మంచిగా నవ్విపిస్తూ చెప్తే అందరూ, అంటే అందరు కాకపోతే కొంతమంది కన్నా అర్థం అవుతుంది. చెప్తారు, సీరియస్ కొట్టి చెప్తా అన్నారు. ఓకే.
అండ్ సాయి కుమార్ గారిని చూసుకుంటే ఇప్పటి వరకు నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాం, ఏ క్యారెక్టర్ ఇచ్చినా దుమ్ము లేపేస్తారు. అందులో మనకు పోలీస్ క్యారెక్టర్లు అవ్వచ్చు, ఇందులో చూసుకుంటే కామెడీ, మొత్తం కామెడీగా వెళ్తుంది అనమాట. ఒకవైపు ఎలక్షన్ బ్యాక్గ్రౌండ్, దాని కామెడీగా. సో ఆయన క్యారెక్టర్ వేసి మీకు ఎలా అనిపించింది? డెఫినెట్లీ. అంటే ద థింగ్ ఇస్, నేను ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోలేదు. ఆయనది సపరేట్ ట్రాక్, నాది సపరేట్ ట్రాక్, బట్ అండర్ కరెంట్ గా లింక్ అయ్యి అంతే లింక్ అయి ఉంటుంది. బట్ ఐ హర్డ్ ఎ లాట్ అబౌట్ హిమ్. నా కో యాక్టర్స్ వినయ్ కానీ వాళ్ళు చేశారు, వాళ్ళు చెప్తున్నది చాలా ఇన్స్పైరింగ్ గా, చాలా బాగా అనిపించింది. దే థరోలీ ఎంజాయ్డ్ ఇట్. అది నాతో షేర్ చేసుకున్నారు ఎక్స్పీరియన్స్ ఆయన. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా సీనియర్ యాక్టర్. సార్ మనకి ఫస్ట్ ఏంటంటే నోన్ ఫేస్లు కనిపించాయంటే కొత్తగా వచ్చే వాళ్ళకి ఒక హ్యాపీనెస్, అమ్మాయి మా సినిమాలో అతను ఉన్నారు, ఇతను చూసి వస్తారు. సో అప్పుడు అతను ఉన్నారు, ఈ క్యారెక్టర్ చేస్తున్నారు అన్నమాట. అప్పుడు మీ ఒపీనియన్ ఏంటి, సినిమా మీద ఎలా అనిపించింది? ఐ ఫెల్ట్ హ్యాపీ. ఫస్ట్ థింగ్ ఏంటంటే సాయి కుమార్ గారు ఇప్పటి వరకు చూసుకుంటే ఆయన చాలా స్ట్రాంగ్ రోల్స్ ప్లే చేస్తారు. ఏది కూడా నార్మల్ రోల్స్ కానీ ఊరికి ఆయన యాక్సెప్ట్ చేయరు. ఈ మూవీలో ఆ రోల్ ఆయన యాక్సెప్ట్ చేసి ఆయన చేస్తున్నారు అంటేనే దే సంథింగ్ ఇన్ ఇట్. ఆ స్టోరీలో అంత స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి ఆయన ఒప్పుకుంటారు అన్న కాన్ఫిడెన్స్ నాకు ఉంది. సో అక్కడ నాకు చాలా స్ట్రెంగ్త్. ఓకే, మీ బిఫోర్ మూవీలు కూడా ఒక 2 మూవీలు రిలీజ్ అయ్యాయి. సో అంటే అంత హిట్ గా అనిపించలేదు. బట్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక హీరోయిన్ గా ఎంట్రన్స్ అవుతున్నప్పుడు కొన్ని చూస్ చేసుకుంటారు, ఎలాంటి క్యారెక్టర్లు ఉండాలి, ఇలా వెళ్ళాలని. మీరు అలాంటివి పర్టికులర్ గా చూసింగ్ ఉందా, లేకపోతే ఏదో వచ్చినా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను? అంటే ఏదొచ్చినా చేసుకుంటా వెళ్తానని కాదు, ఇదే చేస్తానని కాదు. స్ట్రెంగ్త్ ఉండాలి నాకు క్యారెక్టర్ లో. ఏదో అమ్మాయి ఉంది అంటే ఉంది, హీరోయిన్ అనే ట్యాగ్ కాకుండా నాకు ఆ క్యారెక్టర్ లో స్ట్రెంగ్త్ కావాలి. సంథింగ్ టు పర్ఫార్మ్, ఏమైనా పర్ఫార్మ్ చేయగలదు అని చూపించుకోగలిగే స్కోప్ నాకు కావాలి. అంటే ఇప్పుడు మీరు చెప్పింది ఎలా ఉందంటే ఒక 5 years బ్యాక్ అలా ఉండేది. అంటే గ్లామర్ రోల్ కోసం అమ్మాయిని పెట్టాలి, హీరోయిన్ ఉండాలి అని ఉండేది. బట్ ఇప్పుడు 3-4 years నుండి ఎలా ఉందంటే ప్రతి క్యారెక్టర్ కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్రతి సినిమా అలా ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల ఏమో బ్లాక్ బస్టర్ హిట్లు వస్తున్నాయి చాలా వరకు. సో అలాగే మీకు వచ్చే క్యారెక్టర్ ని మీరు ఇంపార్టెన్స్ చూస్ చేసుకుంటారా? డెఫినెట్లీ నాకు ఇంపార్టెన్స్ ఉంటేనే ఐ కెన్ డూ దట్. సో ఇండస్ట్రీ అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను చేసే క్యారెక్టర్ ని నేను చాలా పర్సనల్ గా తీసేసుకోండి. ఇప్పటివరకు చేసి తక్కువైనా కానీ ఆ డీప్ డౌన్ వెళ్ళిపోతాను క్యారెక్టర్స్ కి. అవి చాలా ఇష్టపడి ఎమోషనల్ గా ఇన్వెస్ట్ చేస్తాను వాటికి. అంత ఎమోషనల్ గా ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఐ ఫీల్ లైక్ వాటికి వర్త్ ఉండాలి. ఉండకుండా నేను ఎమోషనల్లీ ఫిజికల్లీ నా ఎనర్జీ మొత్తం ఇన్వెస్ట్ చేసి వేస్ట్ కదా. సో ఇందులో ఏమైనా మిమ్మల్ని జస్ట్ లవ్ స్టోరీ ట్రాక్ చూపించగలరా డైరెక్టర్ గారు? సారీ, లవ్ ట్రాక్ ఏదైనా చూపించవచ్చా? యా, అర్జున్ అండ్ మీరాది లవ్ ట్రాక్. నాట్ లవ్ లైక్ ఇప్పుడున్న జనరేషన్ రొమాన్స్ ఆ కైండ్ ఆఫ్ కాకుండా స్ట్రాంగ్ ప్యూర్ బాండింగ్, సోల్ కనెక్షన్, లవ్, ఫ్రెండ్షిప్. యా, దట్ కైండ్ ఆఫ్. ప్రతి అమ్మాయికి కావాల్సింది అదే ఇప్పుడు. అంతే కదా, అలాంటి లవే కావాలి కదా. ఇప్పుడు ఈ మధ్యన ఓయోలో వచ్చి చాలా రావులు. సో అంటే ఓకే, ఈ మూవీ వరకు చూసుకుంటే మొత్తం ఇంకా చాలా వరకు ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఏమంటారు పొలిటికల్ అయిపోయింది. అంటే కొన్ని సీన్స్ కూడా నేను విన్నా. అది ఎలా ఉందంటే ఒక పార్టీ మీద వ్యతిరేకంగా ఉన్నది అని అనిపించింది. ఓవరాల్ గా మీరు ట్రైలర్ చూసాక మీకు ఏమనిపించింది, క్లారిటీ ఏమొచ్చింది? నాకు పర్టికులర్ పార్టీ మీద ఉన్నట్టయితే నాకు అనిపించింది. Felt and what I wanted to say is it's completely entertainer. మీకు కావాల్సిన జోనర్స్ అన్ని దొరుకుతాయి దీంట్లో. లవ్ అవ్వచ్చు, ఎమోషన్ అవ్వచ్చు, ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు, పాలిటిక్స్ అవ్వచ్చు, యాక్షన్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, అన్ని ఉంటాయి. సో ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఇది ఏ ఆస్పెక్ట్ ని ఏ ఆస్పెక్ట్ ని ఎక్స్పెక్ట్ చేసి థియేటర్ కి వచ్చినా కానీ అది ఫుల్ఫిల్ చేసి వాళ్ళని పంపించే కైండ్ ఆఫ్ సినిమా అని చెప్పచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మధ్యకాలంలో తెలుగు అమ్మాయిలు ఎక్కడున్నా రండి, ఇండస్ట్రీ చాలా బాగా చూసుకుంటది అనే టాక్ అయితే గట్టిగా అనిపిస్తుంది. అది అల్లు అర్జున్ గారి వల్ల అవ్వచ్చు, కొంతమంది వల్ల అవ్వచ్చు. సో యాజ్ ఏ తెలుగు అమ్మాయిగా కొన్ని రోజుల క్రితం ఎలా ఉండేదంటే బొంబాయి నుండి అక్కడి నుండి వచ్చారు, మాకంత ఛాన్స్ అంటే యాక్టింగ్ చూపించుకునే స్కోప్ ఇవ్వట్లేదు అని వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు చూపించుకునే విధానం పెరిగింది. సో మీకు ఎలా అనిపిస్తుంది యాజ్ ఏ తెలుగు అమ్మాయి? ఐఎమ్ సో హ్యాపీ అండి. ఇప్పుడు అంటే నవ్ డేస్ అంత ముందు అట్లా ఉండేదేమో కానీ ఇప్పుడు వాళ్ళు డైరెక్టర్స్ రాసుకున్న క్యారెక్టర్స్ కి ఆ అమ్మాయి దాంట్లో కనిపిస్తుందా లేదా, ఆ అమ్మాయి దానికి యాప్ట్ అవుతుందా లేదా అని చూస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అట్లాంటి మంచి మంచి రోల్స్ నా దగ్గరికి రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, వస్తాయని కూడా అనుకుంటాను. ఐ విష్, ఐ ట్రూలీ విష్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అంటే ప్రతి అమ్మాయి కూడా హీరోయిన్ వచ్చేటప్పుడు సో ఇలాంటి క్యారెక్టర్ నేను చేస్తే బాగున్నాను, సో ఈ క్యారెక్టర్ నా మిస్ అయ్యింది, ఇలాంటిది పడితే బాగున్నా అని ఏమైనా అనిపించిందా?
అలా ఏమనిపించలేదు, ఇది చేస్తే బాగుండు అని. అంటే అన్ని పెద్ద పెద్ద వాళ్ళు చాలా బాగా చేశారు, చాలా చేశారు. ఇది నేను చేస్తే బాగుండు అనిపించలేదు. కానీ నేను ఇలా చేయాలని చాలా సార్లు చాలా మందిని చూసినప్పుడు నేను ఇలా చేయాలి, ఈవెన్ ఐ నీడ్ టు గెట్ దట్ ఆపర్చునిటీ, నేను అలా చేసే ఆపర్చునిటీ నాకు వస్తే బాగుండు అని చాలా సార్లు. ఓకే, అవుట్ ఆఫ్ ది బాక్స్ కొంచెం పక్కన పెడితే మీ ప్రాపర్ ఎక్కడ? నేను పుట్టింది అయితే హైదరాబాద్, పేరెంట్స్ ఫ్రమ్ ఆంధ్ర. ఆంధ్ర, ఆంధ్ర తెలంగాణ మొత్తం ప్రాపర్ మిక్స్డ్. ఓకే, సో సమైక్య ఆంధ్ర అలానికి వచ్చా. సూపర్. అంటే జనరల్ గా ఒక అమ్మాయి ఇండస్ట్రీలోకి వెళ్తుంది అంటే ఎందుకు మనకి ఆడపిల్ల కదా అని జాగ్రత్తలు కొన్ని ఉంటాయి, భయం కూడా ఉంటది. సో నీకేమైనా జాగ్రత్తలు చెప్పారా పేరెంట్స్? నా పేరెంట్స్ జాగ్రత్తలు చెప్పారు, అట్ ద సేమ్ టైం దే ఆర్ సో సపోర్టివ్. అంటే నువ్వు వచ్చేది ఇచ్చేది అన్నట్టు కాకుండా నువ్వు ఏది చేసినా గివ్ యూ 100%. నువ్వు 100% ఇవ్వలేవు అనుకున్నప్పుడు నువ్వు చేయకు. If you want to do it, give your heart, blood, soul, everything. If not, don't do it. Okay. That's it. Yeah. Super. So అప్పటి నుండి మీకు అంటే ఛాన్స్ వచ్చింది అనేది ఒక ఎత్తు, సక్సెస్ ఇంకొక ఎత్తు, వెళ్ళడం అనేది ఒక ట్రాక్ ఉంటుంది, అది అనేది మోస్ట్ క్రూషియల్ అది. సో ఆ టైంలో మీకు ఏమనిపించింది? మనకి అంత బ్యాక్ వెళ్ళిపోదాం అని అనిపించిందా? నో నెవర్. నేను చాలా దెబ్బలు తగులుతాయి, తగిలినప్పుడు ఇంట్లో కూర్చొని ఏడ్చుకుంటాం కానీ, బట్ ఐ న్యూ దట్ I'll get back. I can't go away from here. ఎన్ని తగిలినా ఏం చేసినా. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రెసెంట్ మనం ఏం చేసినా మన చుట్టూ ఆ నలుగురు ఉంటారు అంటారు, తెలుసు కదా మన విలేజ్ లో ఆ నలుగురు. సో ఆ నలుగురు ఏమనుకుంటారు, ఆ నలుగురు ఇది అంటారు, ఆ నలుగురు మీ లైఫ్ లో ఎక్కడ తగిలారా? నాకు అట్లా ఐ నెవర్ ఫెల్ట్ లైక్ నాకు బయట వాళ్ళు ఏం కామెంట్స్ చేసుకున్నా దట్ విల్ నెవర్ ఎఫెక్ట్ మీ. నా లైఫ్ లో ఆ నలుగురు మా మమ్మీ, డాడీ, మా చెల్లి, అంతే. ఐ హావ్ అ వెరీ స్మాల్ క్లోజ్ ఫ్యామిలీ. అంటే అది చాలా దూరం ఉందిలేండి. సో లవర్ చెప్దాం అయితే. అయ్యో అది కూడా మేబీ ఫ్యూచర్ లో ట్రై చేద్దాం. నేను ఎవరికైనా భయపడ్డానంటే వాళ్ళని నేను ప్రేమిస్తున్నట్టే, లేకపోతే నేను ఇష్టపడని వాళ్ళకి నేను భయపడాను. కొంచెం భయపడండి. లేదండి రావట్లేదు. శృతి హాసన్ లాగా ఇన్నర్లోనే భయపడిపోయింది. మీరు భయపడితే బాగుంది. స్మైల్ ఈజ్ వెరీ గుడ్. అండ్ అంటే ఇది అంటే అవుట్ ఆఫ్ బాక్స్ కోసమే జనరల్ గా ఒక అమ్మాయి వస్తుందంటే ఇండస్ట్రీలోకి స్టార్టింగ్ స్టేజ్ లో చాలా ఫేస్ చేస్తారు. సో కాస్టింగ్ ద్వారా అవ్వచ్చు, కమిట్మెంట్స్ అనేది అవ్వచ్చు. సో అలాంటివి ఏమైనా మీ వరకు వచ్చాయా? సో ఎలా ఫేస్ చేస్తారు? డెఫినెట్లీ ఎస్ వచ్చాయి. బట్ నో వన్ విల్ ప్రెషరైజ్ అస్ అండి. అది యాజ్ ఐ సెడ్ ఈ ఇండస్ట్రీలో కాదు, ప్రతి ఇండస్ట్రీలో అమ్మాయి అబ్బాయి అని ఎగ్జిస్ట్ అయి ఉన్న ప్రతి చోట అవి ఉంటాయి. బట్ ఇట్స్ ఆల్ అబౌట్ హౌ వి ఫేస్ ఇట్, హౌ స్ట్రాంగ్లీ వి ఫేస్ ఇట్, హౌ స్ట్రాంగ్లీ వి కమ్ ఓవర్ ఇట్ అనేది. సో అవి ఉంటాయి. ఐ కేమ్ ఓవర్ ఇట్. ఇంకా రావాల్సి ఉంటుందేమో, బట్ గ్రేట్ ఒప్పేసుకుంటారు. అంటే ఇలాంటి ఉంటాయి మనం ఫేస్ చేసే. ఇది జస్ట్ ఐ ఫీల్ లైక్ ఇండస్ట్రీ ఇస్ ఇన్ లైమ్ లైట్ అండి. ఇక్కడ సెలబ్రిటీస్ గురించి ఏది బయటకు వచ్చినా గానీ, ఐఎమ్ నాట్ టెల్లింగ్ అబౌట్ మీ, ఏది బయటకు వచ్చినా గానీ దట్ విల్ బికమ్ ఎ న్యూస్. ఇప్పుడు ఏ హాస్పిటల్లోనో, సాఫ్ట్వేర్ కంపెనీలోనో ఇట్లాంటి కాస్టింగ్ కౌచ్ లాంటి బయటకు వస్తే దట్ వోంట్ బి ఎ న్యూస్. ఇట్స్ జస్ట్ అ నార్మల్ ఇష్యూ ఫర్ 1 or 2 days. దట్స్ ఇట్. నో వన్ విల్ కేర్ అబౌట్ ఇట్ కదా. ఇట్లా మన ఇండస్ట్రీ నుంచి బయటకు వస్తే ఇట్ విల్ బి ఇన్ లైమ్ లైట్, అందరికి అది టాపిక్ అవుతుంది కాబట్టి ఇది బయటకు వస్తుంది. కానీ దే ఆర్ సో మెనీ ఉమెన్స్ అవుట్ దేర్, వేరే వేరే ఇండస్ట్రీలో ఉండి, డాక్టర్స్ గానీ, ఇంజనీర్స్ గానీ, సాఫ్ట్వేర్ గానీ, సో మెనీ పీపుల్ అవుట్ దేర్. నేను ఆల్రెడీ ఇదే క్వశ్చన్ ఇంకో హీరోయిన్ కూడా అడిగే, సేమ్ అదే అన్నారు అనమాట. ఇండస్ట్రీ అనేది ఒక టాక్ అలా ఉండిపోవడం వల్ల దాన్ని మనం అడగడం చేయడం అవుతుంది, కానీ ప్రతి దగ్గర ఉంటది, అది వాళ్ళు ఫేస్ చేసుకునే విధానం బట్టి ఉంటుంది అన్నారు. సో అదైతే పక్కా. సో సూపర్. అండ్ మీరు కూడా చక్కగా కవర్ చేసుకుని వెళ్తున్నారు కాబట్టి. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయానికి వస్తే ఎలాంటి ప్రాజెక్ట్స్ చూస్ చేసుకునే విధానం? అంటే కొంతమంది ఎలా అంటే జనరల్గా యాక్టర్ నేను 2-3 సినిమాలు చేసేసా అండ్ ఇంకా వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోవాలి అని అనుకుంటారా? మీకంటే ఇంపార్టెన్స్ ఉన్న రోల్ని సెలెక్ట్ చేసుకుంటారు? యాజ్ ఐ సెడ్ అండి, డెఫినెట్లీ నాకు ఇంపార్టెంట్ ఉన్న రోల్సే కావాలి. నేను ఇప్పటి వరకు చూస్ చేసుకునేవి అట్లానే మాక్సిమం ట్రై చేశాను. ఇప్పుడు నుంచి చూస్ చేసుకునేవి కూడా మాక్సిమం ట్రై చేసి నా ఎఫర్ట్స్ నేను పెట్టి ఐ జస్ట్ ట్రై టు పిక్ ద గుడ్ క్యారెక్టర్స్. అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వచ్చే యంగ్ టాలెంట్ హీరోయిన్ అవ్వచ్చు, హీరో అవ్వచ్చు, ఎవరైనా కొత్తగా ఆలోచిస్తారు. కొత్తగా మీన్స్ ఆడియన్స్ లో నుండి వచ్చి ఆలోచిస్తారు. ఎందుకంటే మనం అవన్నీ చూస్తున్నాం. సో అలాంటి ఆడియన్స్ నుండి వచ్చే వాళ్ళకి సక్సెస్ రేట్ చాలా ఎక్కువ అంటారు. మీరు అలాంటిది ఏం చూస్ చేస్తున్నారు కంటెంట్ లో? అంటే స్టోరీ సెలెక్ట్ చేసుకునే విధానంలో అంత ముందు ఉండేవేమో అండి ఆ పారామీటర్స్. ఈ కైండ్ ఆఫ్ జోనర్స్ అయితే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. సినిమా హిట్ అవ్వాలంటే ఒక ఐటమ్ సాంగ్ ఉండాలి, యాక్షన్ ఉండాలి, అది ఉండాలి. ఐ థింక్ నౌ ఆల్ ద బౌండరీస్ ఆర్ గాన్.
కొత్తగా కంటెంట్ తెచ్చి అది ఆడియన్స్ వరకు మనం రీచ్ చేయగలిగితే దే ఆర్ ట్రూలీ అప్రిషియేటింగ్ ఇట్. చాలా బాగా అప్రిషియేట్ చేస్తున్నారు, చూస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. So now I feel like genuine efforts for the project which we are working on is very important. And ఇంకోటి ఏంటంటే తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువ కూడా ఏంటంటే చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అని ఒక డిఫరెంట్ ఉందని విన్నా. సో అది దాని మీద నీ ఒపీనియన్ ఏంటి, ఉందా లేకపోతే అలాంటిది ఒక రూమర్ అంటారు? మేబీ అంటే రీచ్ వేరు కదండి. ఇప్పుడు ఎవరో ఏదో చేస్తున్నారు అని నేను చెప్పలేను, కానీ ఇప్పుడు చిరంజీవి గారి సినిమా రిలీజ్ అవుతుందంటే ఈ ఇంటర్వ్యూస్ ఏం అవసరం లేదు. ఒక బజ్ బయటికి వెళ్తేనే థియేటర్స్ కి పరిగెట్టుకుంటూ వస్తారు. ఎవరు లేని సినిమా అంటే వీ నీడ్ టు పుష్ ఇట్ ఫార్వర్డ్. మేము హార్డ్ వర్క్ పెట్టి పుష్ ఫార్వర్డ్ చేయాలి. మేము తప్పను, బికాస్ మేము ఇప్పుడే స్టార్ట్ చేసుకుని వస్తున్నాం. అప్పట్లో కూడా చిరంజీవి గారు కొత్తగా ఉన్నప్పుడు ఆయన ఎఫర్ట్స్ పెట్టి వచ్చారు. సో ఇట్స్ బాగా కవర్ చేశారు, మాటలు నేర్చారు, సీరియస్ బతకాలి కదా మమ్మల్ని కొంచెం బతికించండి. సో లక్ష్మీ కటాసం వరకు చూసుకుంటే సెకండ్ హాఫ్ మొత్తం అంటే ట్రైలర్లో సెకండ్ మొత్తం కూడా ఓటింగ్ గురించే ఉంది. అండ్ ఓటుకి అదే డబ్బులు అమ్ముడుపోవడం గురించి ఎక్కువ చూపించారు. మీరు విలేజ్ వరకు చూసుకుంటే ఈ రోజుల్లో కూడా ఇలాంటి ఉన్నాయంటారా? ఐ డోంట్ నో, నాకు పాలిటిక్స్ కి నేను చాలా ఓట్ అయ్యారా? వేసాను, బట్ నా వరకు ఎప్పుడు నేను ఇంత నోటీస్ చేయలేదు. అంటే ఫ్లైట్ లో వెళ్ళి ఓటేసి వచ్చేస్తారా? సో కొంచెం అక్కడ ఉన్న వాళ్ళు కూడా చూస్తే సరిపోయినాను. అంటే ఈ దీంట్లో మెయిన్ థీమ్ నాకేమనిపించింది అంటే డబ్బు కోసం ఓటు నమ్ముకోకండి అనే ఒక లైనే దాన్ని మెయిన్ గా తీసుకెళ్లారు. దాన్ని కామెడీ జోనర్ అని యాడ్ చేశారు. కాకపోతే అక్కడ కొంచెం సైకిల్ వేసిన కారణం స్కూటర్ పెట్టడం వల్ల జనాలకు కొంచెం ఎక్కువగా కనెక్ట్ అయ్యింది. సో మీకేమైతే కనెక్ట్ అవ్వలేదు కథకి? పొలిటికల్ కి చాలా దూరం. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చిన్న ర్యాపిడ్ ఫైర్ అడుగుతా. కొంతమంది హీరోల పేర్లు చెప్తాను, సో వాళ్ళలో మీకు నచ్చిన క్వాలిటీ ఒకటి, సో వాళ్ళ మూవీస్ లో బెస్ట్ మూవీ అంటే ట్రై చేద్దాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ చరణ్ గారు హిస్ హార్డ్ వర్క్, హిస్ డెడికేషన్, ఐ లవ్ ఇట్. బెస్ట్ మూవీ రంగస్థలం. బా సూపర్, ఇంకా ఎవర్ గ్రీన్. హార్డ్ అంటే క్వాలిటీ తీసుకోవాలంటే ఏం తీసుకుంటారు? క్వాలిటీ తీసుకోవాలంటే ఆయన డెడికేషన్ అండి. నాకు అంటే పర్సనలీ ఐ సీ ఆయన వాళ్ళ ఇంటర్వ్యూస్ కానీ అవి ఫాలో అవుతూ ఉంటాను నేను. నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది వాళ్ళ హార్డ్ వర్క్, డెడికేషన్ అంతా కూడా. అంటే అంత పెద్ద మెగాస్టార్ కొడుకు అనే ఒక ట్యాగ్ లైన్ ఉన్నా కానీ హి ఇస్ డూయింగ్ హిస్ బెస్ట్ కదా. ఆయన సినిమా వరకు వచ్చేసరికి ఆయన ప్రమోషన్ అవ్వచ్చు, ఆయన వర్క్ అవ్వచ్చు, అంతే ఒక కొత్త వ్యక్తి చూపించే విధంగా ఉంటుంది. సో అందుకే ఆయన తనయుడిగా బాగా సో సూపర్. అండ్ ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, ఓ మై గాడ్, హిస్ డాన్స్, హిస్ ఈజ్, హిస్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద క్యారెక్టర్ చెప్పలేను కానీ. ఇంకోటి ఏంటంటే తెలుగు ఇండస్ట్రీలో అంటే ఎంత పెద్ద యాక్టర్లు ఉన్నా ఒక పెద్ద లైన్ ని చెప్పే అంత గట్స్ ఆయన ఒక్కరికి ఉన్నాయి. ఎందుకంటే ఎంత ఇంటెన్స్ కానీ. సో బెస్ట్ మూవీ అయితే బెస్ట్ మూవీ ట్రిపుల్ ఆర్. దాంట్లో కూడా డిఫరెంట్ క్యారెక్టర్. సూపర్. అండ్ బన్నీ గారు హిస్ డాన్స్, ఓ మై గాడ్, హిస్ మూవ్స్. బేసికలీ నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం పర్సనలీ. నేను చిన్నప్పటి నుంచి కూడా ఆ డాన్స్ ఆయనవి అన్ని చూస్తూ పెరిగాను. మెస్మరైజింగ్ అసలు. అంటే అల్లు అర్జున్ గారి మూవీస్ కూడా ఫస్ట్ నుండి చూసుకున్నా మనకి డిఫరెంట్ వేలో కనిపిస్తుంటాయి కదా. యూనిక్ సెలెక్షన్ ఉంటుంది, యూనిక్నెస్ ఉంటుంది. ఇక్కడ ఆర్య నుండి చూసుకున్నా డిఫరెంట్ చేస్తూ ఇంకా లాస్ట్ కి పుష్పకి వచ్చిన తగ్గేటలే అంటారు. అంతే కదా. ఇంకా పుష్ప 2 కోసం అందరూ వెయిటింగ్. సో మొన్న ఇంకా రిలీజ్ చేశారు. ఆ లుక్ చూస్తుంటే ఎప్పుడు అన్నట్టు. సో ఆయన బెస్ట్ మూవీ అంటే పుష్ప. దానిలేనా? ఓకే, వీరి మూవీ ఇస్ ఆల్సో బెస్ట్ లే. అంటే మోస్ట్ ఫేవరెట్ అనేది ఉంది. అట్లా చూసుకుంటే రామ్ చరణ్ గారివి, ఎన్టీఆర్ గారికి అన్ని ఇంత పెద్ద లిస్ట్ ఉంది నాకు. బట్ మళ్ళీ చూడాలనిపించి మళ్ళీ చూసి ఏవో కొన్ని ఇన్స్పైరింగ్ అనిపించే ఉంటాయి కదా. సో ప్రభాస్, ఓ మై గాడ్, డార్లింగ్ ఇలా డార్లింగ్ పిలుస్తుంటే మొన్న ఒక సుప్రీం కోర్టు ఏదో ఎవరిని పెడతాను డార్లింగ్ అని పిలిస్తే కేసు అంట. బట్ ప్రభాస్ గారు ఎవరినైనా పిలవచ్చు, మిమ్మల్ని పిలిస్తే కేసు అవి తప్పలేదు. సో ఇలా బెస్ట్ మూవీ అంటే
నాకు ప్రభాస్ గారిది తెలిసిన ఫస్ట్ మూవీ వర్షం. అప్పుడప్పుడే నాకు సినిమాల గురించి కొంచెం కొంచెం తెలుస్తూ ఉందన్నమాట. వర్షం, దట్స్ ఆయనలో నాకు నచ్చేది హిస్ హైట్, హిస్ పర్ఫార్మెన్స్, ఎవ్రీథింగ్. సో వర్షం అనగానే ఇద్దరు హీరోలు గుర్తొస్తారు ఎక్కువగా. యా, గోపీచంద్ గారు. ఆయన ఇంకా అక్కడి నుండి డౌన్ టు ఎర్త్ చూస్తే ఇంకా డిఫరెంట్. విలన్ గా స్టార్ట్ చేసి కెరియర్ ఇప్పుడు హీరోగా అది కూడా రన్ అవుతున్నారు. ఇంకా పెద్ద గ్రేట్. ఎందుకంటే ఎంట్రీ ఇవ్వడం వేరు, అంటే విలన్ క్యారెక్టర్ చేస్తూ హీరోగా ఎంట్రీ ఇవ్వడం వేరు, దాన్ని రన్ చేసి సక్సెస్ గా రన్ అవడం అనేది ఇప్పుడు అది నడుస్తుంది. కానీ అంత ముందు విలన్ గా చేస్తే విలన్ గానే ఉండేవాళ్ళు, హీరోగా చేస్తే హీరోగానే ఉండేవాళ్ళు. అసలు యాక్సెప్ట్ అంటే వాళ్ళకి ఆ థాట్ కూడా వచ్చేది కాదు, విలన్ గా చూసిన వాళ్ళని హీరోగా చూడొచ్చు అని. అట్లాంటి టైంలో హీ టుక్ ఎ స్టెప్ టు బి ఎ లీడర్, ప్రొటోగనిస్ట్. అండ్ ఇంకోటి ఈ మధ్య కాలంలో ఎలా ఉందంటే, ఫస్ట్ పాత సినిమాలో హీరోగా చేసిన వాళ్ళని ఇప్పుడు యంగ్ జనరేషన్ వాళ్ళకి విలన్ గా పెడుతున్నారు. అంటే జగపతి బాబు గారు, సేమ్ ఇందాక మీరు అన్నట్టు రంగస్థలం అవ్వచ్చు, నాన్నగారు, ఇంకా డిఫరెంట్ అన్ని కూడా. సో అంటే అలాంటి వాళ్ళని పెట్టడం వేరు, కానీ ఫస్టే విలన్ గా చేసి హీరోగా రావడం అనేది సూపర్ కదా. ఇప్పటికీ ఇంకెప్పటికీ మారదు. సో విజయ్ దేవరకొండ, Rowdy, yeah. His favorite movie of mine is Dear Comrade. I don't know why that movie album is really close to my heart. నిజంగా సూపర్ ఫిలిం చెప్పారు అందరూ. అంటే జనరల్ గా అర్జున్ రెడ్డి అంటారు, ఆ సెపరేట్ జోనర్ అర్జున్ రెడ్డి, లేదా ఈ సెపరేట్ జోనర్ గీతా గోవిందం అంటారు. బట్ మూవీని డిఫరెంట్ గా చూసిన వాళ్ళు మీరు. సో సూపర్. I personally like the album of that song, movie, everything. Dear Comrade చాలా ఇష్టం. సో ఆయనలో క్వాలిటీ అంటే? ఆయనలో క్వాలిటీ అంటే his swag, attitude. వాట్సాప్ రౌడీ. ఓకే, మీరు రౌడీ చూడాలనుకుంటారు. సో నెక్స్ట్ నాని గారు, ఓ మై గాడ్, నేచురల్ స్టార్. ఆయన పర్ఫార్మెన్సెస్ కానీ, ఆయన ఈజ్ కానీ, ఆయన స్క్రీన్ మీద కనిపించే ప్రతి సెకండ్, ఆయన బెస్ట్ మూవీ అని నన్ను అడగకండి, ఐ కాంట్ చూస్. నాకు పర్సనలీ నాని గారు అంటే చాలా ఇష్టం. అండ్ బెస్ట్ మూవీ అనలేదు, ఆల్వేస్ అన్ని బెస్టే ఇప్పుడే ఉన్నారు కదా. బట్ అందులో నాకెందుకు కొంచెం బాగా నిన్నుకోరి మూవీ, నిన్నుకోరి మా వైజాగ్ బీచ్, ఆ బ్యాక్గ్రౌండ్ కొంచెం అలాగా బాగుంటది కదా. అంటే ఆ టైం మీరు కూడా ఎక్కడ స్కూల్ కాలేజ్ అలాగే చెప్పాలి, అంతే కదా. చూసారా అప్పుడు థియేటర్ లో? చూసాను. ఓకే, అలాగే వెళ్ళిపోయారు మొత్తం. అంటే ఎగ్జాక్ట్ గా ఎప్పుడు అని గుర్తులేదు, కానీ ఐ హాడ్ దట్ థియేటర్ ఎక్స్పీరియన్స్. నాని గారిలో క్వాలిటీ ఏంటి? ఐ కాంట్ సే, ఐ అడ్మైర్ హిమ్. నాకు చాలా ఇష్టం ఆయన, ఇది అని చెప్పలేను. ఆ రీసెంట్ గా దసరాలో కూడా హిస్ పర్ఫార్మెన్స్ డిఫరెంట్. అప్పటి వరకు సైలెంట్ గా ఉన్న నాని ఒకసారిగా కీర్తి సురేష్ గారు కానీ, వాట్ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ అండి. అలాంటి డాన్స్ ఒక్కరే పడితే వన్ బిట్ కెరీర్ మార్చి. Yes, right. Next, Naga Chaitanya garu. He is very silent, settled, decent. Yeah. Anta cool, calm unnaru kabatti ammayiliki andariki nachesi. Andaru ammayiliki Samantha ante ishtam. Samantha gari Naga Chaitanya ante ishtam. Ante enta idaindi. So ayana best movie ante? Ayana best movie na Majli. I like Majli. అలాంటి వైఫ్ వస్తే మాకు బాగుంటుంది. మాత్రం అట్లానే టార్చర్ చేయండి. అలా ఎవరైనా చూసుకుంటారు అంత. అదే సినిమా కాబట్టి అలా చేశారు, కానీ ఎవరైనా సినిమా కాబట్టి చూపించారు, పర్సనల్ లైఫ్ లో తెలియదు. పర్సనల్ లైఫ్ లో వేరేగా ఉంటదిలే. అక్కడ గొడుగు పట్టుకొని ఇంటికి రాగానే చీపురు పట్టుకొని ఆ యాంగిల్ చూపించలే డైరెక్టర్ గారు. అండ్ రైట్, ఫైనల్లీ రామ్ పోతినేని. సారీ, రామ్ పోతినేని. ఎనర్జీ లెవెల్స్ రామ్ పోతినేని. His energy levels is amazing. Super. So thank you so much. Thank you so final much. గా ఒకరు ఉండిపోయారు, రాజేష్ గారు. ఆయనతో అసలు ఇంటర్వ్యూ చేయడం చాలా బాగుందండి. ఐ ఫీల్ వెరీ లవ్లీ. ఇది కట్ చేసుకుంటాం. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. షార్ట్ అండ్ స్వీట్ లో తేల్చేసా. అండ్ ఇలాంటి మూవీలు ఇంకా మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో రైట్ గైస్, చూశారు కదా, ఇది ఈ రోజు ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కొద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ రాజేష్. బై బాయ్.